60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేడం, మరి చైనా అంట ఒక్క నిర్ణయం తీసుకుంటే తులం బంగారం 25,000కి పడిపోయే ఛాన్స్ ఉందంట. మరి నిజంగా ఆ నిర్ణయం ఏంటి? మరి 25,000కి పడిపోతే మా మహిళలకి ఎంత ఆనందం అంటే, అసలు 25,000కి బంగారం రేట్ రావడం అంటే ఇంకా అసలు దొరకదేమో బంగారం. నాకు తెలిసి నిండుకుంటుందేమో, మొత్తం స్టోర్స్ అన్నీ బిజీ అయిపోతాయేమో. మరి నిజంగా అవుతుందంటారా? ఇది వార్త మాత్రమే నవీన గారు. ఎంతవరకు సత్యం అనేది ఎవరు డిక్లేర్ చేయలేమన్నమాట. పెద్ద పెద్ద అనాలిసిస్ కూడా అంటే ఒక పర్టికులర్గా ఇంత ప్రైజ్కి అని చెప్పి కేటాయించలేము. ఎందుకంటే ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ఇంటర్నేషనల్ మార్కెట్. అండ్ తర్వాత వచ్చేసి కొన్ని ఇప్పుడు మనకు లండన్ బులియన్ మార్కెట్ ఉంటుంది, అక్కడ ప్రైస్ డిటర్మినేషన్ అనేది జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చేసి మనకు కమాడిటీ మార్కెట్. సో ద మోస్ట్ వాల్యుబుల్ కమాడిటీ గోల్డ్ అండ్ సిల్వర్ అనేది తెలుసు అందరికీ. కానీ ఇంత తక్కువ ధరకి పడిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలు అయితే ఆగరు, అసలు ఆగరు. ఎందుకంటే ఆల్రెడీ 90లో నడుస్తుంది ఇప్పుడు బంగారం. మరి 25,000కి పడిపోవడం అంటే ఆ ఒక్క నిర్ణయం తీసుకుంటే అంట ఆగడం పక్కన పెడితే ఇంకా అందరూ గోల్డ్ స్టోర్స్ దగ్గరకే కనిపిస్తారు అనమాట. సో అలా అవుతుందా, సాధ్యమా అంటే ఇది క్వశ్చన్ మార్కే అంటాను నేను. అండ్ ప్రజెంట్ ఎందుకు ఈ వార్త ఎందుకు వచ్చింది అన్నది కొంచెం విశ్లేషణలోకి వెళ్దాం నవీన గారు. సో ఆల్మోస్ట్ చైనా సెంట్రల్ బ్యాంక్స్, ఎస్పెషలీ చైనా పీపుల్స్ బ్యాంక్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ ఆల్ గోల్డ్ పర్చేసే ఎక్కువ చేశారనమాట. సో 2023 సర్వే ప్రకారం అయితే ఆల్మోస్ట్ 250 టన్స్ బంగారం కొనుగోలు చేసిన రిపోర్ట్స్ మనం చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్లో గమనిస్తే వాళ్ళు 1000 టన్స్ కొనడం జరిగిందనమాట 10 ఇయర్స్లో. సో ఎందుకు ఇంతగా చైనా గోల్డ్ మీద ఫోకస్ పెడుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ కమాడిటీ. అండ్ అసెట్స్లో చూసుకుంటే కూడా మనకు గోల్డ్ ఈజ్ ద సేఫ్ అసెట్ అని ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే చైనా ఎకానమీ స్ట్రాంగ్ అవ్వాలి అనే ఒక తపన కావచ్చు. అండ్ ఎస్పెషలీ అమెరికా డాలర్ మీద మనం డిపెండ్ అవ్వకూడదు అనే ఇంటెన్షన్ మాత్రం ఇక్కడ ఖచ్చితంగా చూడొచ్చు నవీన గారు. ఎప్పుడైతే డాలర్ మీద డిపెండ్ అవుతామో ఇవన్నీ చూస్తున్నాం కదా ఇప్పుడు, అంటే అన్సర్టనిటీస్. ట్రంప్ ఒక స్టేట్మెంట్స్ కానివ్వండి, తన ఐడియాలజీ కానివ్వండి, తన రూల్స్ కానివ్వండి, అసలు చెప్పలేమన్నమాట. కొత్తగా అసలు ట్రంప్ గురించి ఏదైనా వార్త వస్తుందంటే ఒక సెన్సేషన్ అనమాట. సో అది నవ్వుకోవాలో లేకపోతే నిజంగానే అంతగా సీరియస్గా ఆలోచించాలో అర్థం అవ్వదు, అలా ఉంటాయి అన్నమాట తన స్టేట్మెంట్స్ కూడా. సో ఇవన్నీ చూసుకుంటే చైనా గట్టిగా నిర్ణయం అయితే తీసుకుంది, డాలర్ మీద డిపెండ్ అవ్వకూడదు అనేది. ఇది మిగతా కంట్రీస్ వరల్డ్ వైడ్గా కూడా ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఒకరి మీదే డిపెండ్ అయి ఉన్నాము అంటే వాళ్ళు అంటే పవర్ఫుల్ కాబట్టి మనం ఏదైనా చెయ్యొచ్చు అనేది మిస్లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత వచ్చేసి ప్రపంచంలో మా దేశం మాత్రమే గొప్పగా ఉండాలి ఎకానమీ పరంగా అయినా, తర్వాత ఇతర ఏదైనా కూడా. ఇప్పుడు ట్రంప్ గారు ఏం చెప్తున్నారంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వండి, ప్రొడక్షన్ అవ్వండి అమెరికాలోనే జరగాలి. సో యుఎస్ కంట్రీలో మాత్రమే మీరు చేస్తే టారిఫ్ మాత్రం అంతగా మేము చెయ్యము మీకు అని. ఇవన్నీ చూస్తే ఏమర్థం అవుతుందంటే చైనా డాలర్ మీద డిపెండ్ అవ్వకూడదు అనే నిర్ణయం మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. అది మాత్రం బలంగా చూడొచ్చు. ఇది ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఇలాంటి ఒక ఇంటెన్షన్ త్రూ వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఎవరికి వారు ఎకానమీ పరంగా డెవలప్మెంట్ అనేది చూస్తారు. సో మరి చైనా సో ఒక డెవలప్డ్ స్టేట్ అంటే దానికి మనం అంటే ఇంతగా రిపోర్ట్స్ చూస్తున్నప్పటికీ సో తనకు అంత పవర్ ఉందా అంటే ఖచ్చితంగా చెప్పచ్చు నవీన గారు. దే ఆర్ ఇన్ సేఫ్ సైడ్. ఎందుకంటే ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అక్కడే టెక్నాలజీ జస్ట్ ఇప్పుడు వస్తుంది, వెంటనే ఒక 3-4 డేస్లో అది ఇంప్లిమెంట్ అనేది జరిగిపోతుంది. ఎంతగా ఫాస్ట్ గ్రోత్, ఎంతగా గ్రోనప్ అవుతున్నారంటే వాళ్ళు మిగతా దేశాలు జస్ట్ ఆశ్చర్యంగా చూస్తున్నారు తప్ప ఇంకా వెళ్ళలేకపోతారేమో
అనేది కూడా చెప్పవచ్చు. సో అందుకే ఇలా ఈ వార్త అనేది బయటకు వచ్చింది. మరి కానీ ఏదేమైనా జవేరే గారు, మరి 25,000 తులం అంటే ఇప్పటి నుంచి మేము రెడీ చేసుకుంటాం మరి గోల్డ్ కొనుక్కోవడానికి. తొందరగా చైనా నిర్ణయం తీసుకుంటే మరి మా మహిళలు అందరూ కూడా చాలా యాంగ్జైటీగా ఉన్నారు. 25,000 తులం అంటే చెప్పలేం కదా అసలు. చాలా మంది మహిళలు దాచుకుంటారు డబ్బుల్ని. మరి ఈ లెక్కన అంత కనుక తగ్గిపోతే మంచిగా నగలు చేయించుకోవచ్చు అనే ఒక ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. మరి మామూలుగా చూసుకుంటే చైనాలో ప్రజెంట్ ఎంత ఉంది గోల్డ్ అంటే? ప్రజెంట్ చైనాలో గోల్డ్ చూసుకుంటే నవీన గారు 2300 టన్స్ ప్రజెంట్ అయితే ఒక్క రిపోర్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు మనం, సర్వే రిపోర్ట్ ప్రకారంగా. సో మరి అంతగా వాళ్ళు స్టోర్ చేసి పెట్టుకున్నారు. అండ్ తర్వాత ఎవరికైనా డెసిషన్ మేకింగ్ వస్తుందా అంటే చైనాకు వస్తుంది అనే ఒక మాట అయితే ఇక్కడ మాట్లాడుకోగలము. కానీ అంత తక్కువ ధరకి మాత్రం అవ్వదనే అంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే పర్చేస్ చేశారో, సో గోల్డ్ షాప్ వాళ్ళు కావచ్చు, మిగతా ఎవరైనా కావచ్చు, కొన్ని కోట్లు పెట్టి వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగి ఉంటుంది కదా, వాళ్ళకందరికీ లాస్ అవుతుంది. కాబట్టి ఈ నిర్ణయం అనేది అంత ఖచ్చితంగా అండ్ ఇంత తొందరగా అయితే జరగదు నవీన గారు. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.